ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో బ్యాక్‌లాష్ బెట్టింగ్ ఓడ్స్ అండ్ డేట్ అండ్ టైమ్ గురించి మాట్లాడదాం. ఆల్రెడీ ఇంతకుముందే అప్డేట్ చేసుంటిని. సో, ఈ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో, వాటి గురించి మాట్లాడి బెట్టింగ్ ఓడ్స్ గురించి కూడా మాట్లాడేద్దాం. ఫస్ట్‌గా బ్రాన్సన్ రీడ్ గురించి మాట్లాడదాం. బ్రాన్సన్ రీడ్ ఇంజ్యూర్ అయ్యి ఇంట్లో కూర్చున్నాడు కదా! సో, రీసెంట్‌లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోని షేర్ చేసిండు. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ ఫోటోని మన బ్రాన్సన్ రీడ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిండు. సో, టైమ్‌ని పెట్టిండనమాట ఇక్కడ ఈ ఫోటోలో. సో మేబీ బ్రాన్సన్ రీడ్ ఏమైనా రేపటి బ్యాక్‌లాష్‌లో వస్తాడా అని డౌట్ అయితే వస్తుంది. రూమర్స్ స్టార్ట్ అయినాయి. మేబీ వచ్చినా రావచ్చు. బ్రాన్ బ్రేకర్‌కి హెల్ప్ చేసినా చేయొచ్చు అన్నట్టుగా. చూద్దాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అని చెప్పాలి. బ్రాన్సన్ రీడ్ ఇదే టైంలో మన సెత్ రాలిన్స్‌తో కలిసినాడు. అంటే మన బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్, సెత్ రాలిన్స్ ముగ్గురు కలిసిపోయినారు. అండ్ ఇప్పుడు అదే టైంలో మళ్ళీ ఇప్పుడు సెత్ రాలిన్స్ పైన అటాక్ చేయడానికి బ్రాన్సన్ రీడ్ ఇంజ్యూరీ నుండి రిటర్న్ చేస్తే ఒక 1 ఇయర్ ఫుల్ సర్కిల్ లాగా ఉంటది. బాగా అనిపిస్తుంది. సో చూద్దాం మరి బ్రాన్సన్ రీడ్ రేపు వస్తే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా మారొచ్చు. సో టీజ్ అయితే చేస్తుండు. వస్తాడా రాడా అనేది ఇక రేపు బ్యాక్‌లాష్ చూసి తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డాన్ హౌజన్ గురించి. సో మిస్టరీ పార్ట్నర్ పైన డబ్ల్యూడబ్ల్యూఈ వేరే వేరే సూపర్ స్టార్స్ నేమ్‌ని లిస్ట్ అవుట్ చేస్తుంది. సీఎం పంక్ అని, ఆర్-ట్రూత్ అని, ఇగ్వానా అని, మినీ డాన్ హౌజన్ అని, ఓబా ఫేమి అని అండ్ ఫైనల్‌గా జెల్లీ రోల్ అని. సో ఇంతమంది నేమ్ని మెన్షన్ చేస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ సైట్లో. వీళ్ళలో ఎవరో ఒకళ్ళు మన డాన్ హౌజన్కి ట్యాగ్ టీమ్ పార్ట్నర్గా రావచ్చు. ఎవరు వస్తే మంచిగా ఉంటుంది రేపటి బ్యాక్‌లాష్‌లో మరి? సీఎం పంక్ వస్తే మంచిగా ఉంటుందా? మిస్టర్ ఇగ్వానా వస్తే మంచిగా ఉంటుందా? లేదంటే మినీ డాన్ హౌజన్ వస్తే మంచిగా ఉంటుందా? లేదంటే జెల్లీ రోలా? ఓబా ఫేమి అయితే రాడు, దాదాపుగా రాకపోవచ్చు. ఓబా ఫేమి వస్తే వారు వన్ సైడ్ అయిపోద్ది. ఆడ మ్యాచ్ కూడా ఏమి ఉండదు అన్నమాట. సో అందుకని ఓబా ఫేమి రాడు. సో దాదాపుగా సీఎం పంక లేదంటే ఇగ్వానానా, మినీ డాన్ హౌజనా, లేదంటే ఇంకొక నేమ్ వినిపిస్తుంది. అదెవరంటే ఎల్డన్ ప్రిన్స్. సో ఎల్డన్ ప్రిన్స్, కిట్ విల్సన్ పార్ట్నర్లు, వీళ్ళిద్దరు ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్ ఉండే. సో తను వస్తాడన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. చూద్దాం మరి డాన్ హౌజన్ ట్యాగ్ టీమ్ పార్ట్నర్గా ఎవరు వస్తారో, మీకు ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గుంతర్ గురించి. సో గుంతర్ యాక్చువల్గా రోమన్ రెన్స్తో ఫైట్ చేయాల్సి ఉండేనంట. సో రోమన్ రెన్స్తో ఫ్యూడ్ స్టార్ట్ చేయాలంట ఈ రెస్ల్‌మేనియా అయిపోయిన తర్వాత. అందుకని వాళ్ళు టీజ్ ఇచ్చినారు. బట్ అనుకోకుండా ఇప్పుడు మన గుంతర్ కోడీ రోడ్స్ వెంటపడ్డాడు. కోడీ రోడ్స్తో మ్యాచ్ కూడా సెట్ అయిపోయింది. క్లాష్ ఇన్ ఇటలీలో. అండ్ ఆ ఫేవర్ కూడా కంప్లీట్ అయిపోయింది. పాల్ హేమన్ గుంతర్కి చేసేది. అండ్ ఈ ఫేవర్ ఇన్న తర్వాత జస్ట్ ఈ మ్యాచ్ కోసము మన గుంతర్ ఫేవర్ అడుగుడింది పాల్ హేమన్. ఇప్పుడు డైరెక్ట్గా కోడీ రోడ్స్ పైన అటాక్ చేసినా సరే కోడీ రోడ్స్ మ్యాచ్ ఇస్తాడు కదా గుంతర్కి. ఇదే ఇట్లనే చూపించాలా? సో ఈ ఫేవర్ని ఇట్లా వాడుకోవాలా? దీనికా ఇంత పెద్ద స్టంట్ వేసినారు వీళ్ళు బ్యాక్ స్టేజ్లో చూపించి. ఏదో ఎక్స్పెక్ట్ చేసిండే. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఇది మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తుంది. బాగానే ఉంది అటు ఫేవర్ ఈ ఛాంపియన్షిప్ మ్యాచ్ని యాడ్ చేయడం బాగానే ఉంది. బట్ ఏంటంటే ఇంకా వేరే ఎక్స్పెక్ట్ చేసినాం కాబట్టి మనం ఏదేదో అనుకున్నాం. గుంతర్ బ్రాక్ లెస్నర్ని రిటర్న్ చేయించేలా చేస్తాడు, పాల్ హేమన్కి నరకం చూపిస్తాడు, దానివల్ల బ్రాక్ లెస్నర్ వచ్చి వన్ లాస్ట్ టైం ఫైట్ చేస్తాడు అని అనుకున్నాం. బట్ అదేం కాదు. ఇప్పుడు ఈ స్టోరీ తీసుకొచ్చినారు. సో ఫేవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూద్దాం మరి గుంతరు కోడీ రోడ్స్ని ఓడిస్తాడా? సో యాక్చువల్ ఒరిజినల్ ప్లాన్ ప్రకారం అయితే గుంతర్ వర్సెస్ రోమన్ రెన్స్ మ్యాచ్ జరగాల్సిందేనంట. ఫ్యూడ్ స్టార్ట్ అవ్వాల్సిందేనంట. బట్ కోడీ రోడ్స్కి షిఫ్ట్ అయిపోయింది. అండ్ స్మాక్ డౌన్ గురించి మాట్లాడితే ఈరోజు స్మాక్ డౌన్ చాలా మందికి బోరింగ్ అనిపించింది. అసలేంది స్మాక్ డౌన్ మొత్తంలో దాదాపుగా జింజర్ బ్రెడ్ మ్యాన్ స్టోరీయే ఉంది. ఆ వీడియో ప్యాకేజ్లో మనకి రెస్ల్‌మేనియా ఏ విధంగా యాడ్స్ చూపించినారో సో సేమ్ అదే టైప్లో చూపించినారు అన్నమాట ఈ జింజర్ బ్రెడ్ని. ఒకప్పుడు స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ అంటే బ్లడ్ లైన్, స్టోరీ లైన్ వేరే వేరే డిఫరెంట్గా ఉండే. బట్ ఈసారి ఏంటంటే ఈ జింజర్ బ్రెడ్ మ్యాన్ స్టోరీ లైన్ అన్నమాట. సో చాలామంది డిసప్పాయింటెడ్గా ఉన్నారు. సో ఈ బ్యాక్‌లాష్‌తో ఎండ్ చేస్తే మంచిగా ఉంటుంది అన్నట్టుగా కూడా అంటున్నారు. చూడాలి మరి బ్యాక్‌లాష్‌లో ఎండ్ చేస్తారా? లేదంటే మళ్ళీ కంటిన్యూ చేస్తారా అనేది ఇక బ్యాక్‌లాష్ చూస్తే తెలుస్తుంది. ఎందుకో మరి ఎందుకు కన్సిడర్ చేస్తలేదో డబ్ల్యూడబ్ల్యూఈ నాకు అర్థం అవ్వట్లేదు కానీ. అండ్ ఇప్పుడు ఇది ఒక టైప్లో ఫ్యాన్స్ని ట్రోల్ చేసినట్టుగానే. ఈరోజు షోలో మొత్తం ఎడిటింగ్ చేసేసినారు. ఆ జింజర్ బ్రెడ్ మ్యాన్ని ప్రతి స్టోరీ లైన్లో ఉన్నట్టుగా ఎడిట్ చేసి పెట్టేసినారు. ఏఐని వాడినట్టుగా. ఇది ఒక టైప్లో ఫ్యాన్స్ అందరినీ ట్రోల్ చేసినట్టుగానే అర్థం చేసుకోండి. సో ఇక స్మాక్ డౌన్ పరిస్థితి ఏమో మరి. సో 5:30కి లేచి మనం ఈ స్టోరీ లైన్ కోసం మనం నిద్ర లేచి నిద్ర ఓట్టుకొని
ఈ షోని చూడడం అవసరమా అన్నట్టుగా కూడా అంటున్నారు. ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు కొంతమంది అనకపోయినా సరే ఆ ఫీలింగ్ అయితే చాలా మందిలో ఉంది. సో బ్యాక్లాష్ కూడా అట్లా అవ్వద్దని కోరుకుందాం. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రైన్స్ స్కెడ్యూల్. సో రోమన్ రైన్స్ జూన్ మంత్ లో అడ్వర్టైజ్ ఉండే ఇంతకు ముందు రా షో కోసం మళ్ళీ రిమూవ్ చేసింది. సో ఇప్పుడు మళ్ళీ కొన్ని రా షోస్ కోసం అడ్వర్టైజ్ చేస్తుంది. సో ఈ మే మంత్ లో మే 11న అండ్ మే 18న మే 25న అఫీషియల్ గా అడ్వర్టైజ్ ఉన్నాడు రోమన్ రైన్స్ రా షో కోసం. అండ్ జూన్ మంత్ లో జస్ట్ 29th ఎపిసోడ్ కోసం మాత్రమే అడ్వర్టైజ్ ఉన్నాడు. అండ్ అది కూడా టేపింగ్ షో అంట, ముందే టేప్ చేస్తారంట. సో అండ్ అంతేకాదు ఇప్పుడు జూన్లో ఒకే రా షో కోసం కాదు, వేరే రా షోలలో కూడా మన రోమన్ రైన్స్ కనిపించవచ్చు. అఫీషియల్గా అడ్వర్టైజ్ చేసిన డేట్ జూన్ 29th, జూన్ మంత్లో జస్ట్ ఒక 29th మాత్రమే అడ్వర్టైజ్ ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ఇంకా కొన్ని రా షోలలో వర్క్ చేయొచ్చు. అండ్ జూలై మంత్లో జూలై 13th అండ్ జూలై 27th జరిగే రా షో కోసం అఫీషియల్గా రోమన్ రైన్స్ అడ్వర్టైజ్ ఉన్నాడు. అండ్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ గురించి మాట్లాడితే రేపు బ్యాక్లాష్లో ఫైట్ చేస్తాడు, దాని తర్వాత క్లాష్ ఇటలీ, దాని తర్వాత సమ్మర్ స్లామ్. ఇప్పుడు వరకైతే నైట్ ఆఫ్ ఛాంపియన్స్ పోస్టర్లో ఉన్నాడు, కానీ ఏ సూపర్ స్టార్ని కూడా ఆ షో కోసం అడ్వర్టైజ్ చేయలేదు. సో ముందు ముందు చేస్తుంది. ఈ బ్యాక్లాష్ అయిపోయిన తర్వాత అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది, రోమన్ రైన్స్ నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో కూడా ఫైట్ చేస్తాడా చేయడా అనేది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇక బ్యాక్లాష్ గురించి. సో బ్యాక్లాష్ కోసం 5 మ్యాచెస్ కన్ఫర్మ్ ఉన్నాయి. సో రేపు 3:30కి లైవ్ అనేది స్టార్ట్ అయిపోతుంది నెట్ఫ్లిక్స్లో. సో 3:30కి లేచి చూడాల్సిందే, మనం ఏం చేయలేము. సో మీరు 5:30కి లేచి చూసినా వస్తుంది, అందులో పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే లైవ్ మిస్ అవుతారన్నమాట. సో లైవ్లో చూస్తే మజానే వేరే ఉంటుంది. బట్ ఆ మజా మన ట్రిపుల్ హెచ్ మన అందరికి ఇస్తలేడు. సో షో అట్లా ఉంటుందన్నమాట, బాగుంటట్లేదు కాబట్టి. సో చూద్దాం, కొంచెం జాన్సన్ కూడా వస్తున్నాడు, ఏదో స్పెషల్ అనౌన్స్మెంట్ అంట, దానిపైన కూడా హైప్ పోయింది చాలా మందికి ఆ న్యూస్ వచ్చిన తర్వాత. సో రేపు 3:30కి అయితే లైవ్ స్టార్ట్ అయిపోతుంది బ్యాక్లాష్ది నెట్ఫ్లిక్స్లో. అండ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే సెత్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్య సింగిల్స్ మ్యాచ్. సో ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ మొన్నటిదాకా బ్రాన్ బ్రేకర్కి సపోర్ట్ చేసి ఉండే, బట్ ఈ రోజు మన సెత్ రాలిన్స్కి సపోర్ట్ చేస్తుంది. సో చాలా చేంజ్ అనేది తక్కువగానే ఉంది. సో కొన్ని పాయింట్స్ వెనకాలనే ఉన్నాడు బ్రాన్ బ్రేకర్. సో మరీ అంత పెద్దగా చేంజ్ అయితే ఏం లేదు. సో యాజ్ ఆఫ్ నౌ సెత్కి సపోర్ట్ చేస్తున్నాయి బెట్టింగ్ ఓవర్స్. అండ్ నెక్స్ట్ ఈయో స్కై వర్సెస్ ఆస్కా మధ్యలో సింగిల్స్ మ్యాచ్. సో ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓవర్స్ ఈయో స్కైకే సపోర్ట్ చేస్తున్నాయి. సో చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేది కైరీ సేన్ రిటర్న్ ఈ మ్యాచ్లో. చూద్దాం మరి అది జరుగుతుందా జరగదా అనేది ఇక రేపు చూడాల్సిందే బ్యాక్లాష్లో. సో చాలా మంది ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు, బట్ ట్రిపుల్ హెచ్ అంతా కన్సిడర్ చేస్తాడు అని అయితే అనిపిస్తలేదు నాకైతే. అండ్ ఇక నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ట్రిక్ విలియమ్స్ వర్సెస్ శామీ జైన్ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ అయితే ట్రిక్ విలియమ్స్కే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఈరోజు అప్పర్ హ్యాండ్ శామీ జైన్ది లేకుండే. సో డౌట్ కోరుతుంది ఈ మ్యాచ్లో కూడా రిజల్ట్ కొంచెం అటు ఇటు అయినా అవ్వచ్చు అని. సో బెట్టింగ్ ఓడ్స్ అయితే ట్రిక్కే సపోర్ట్ చేస్తున్నాయి. సో ట్రిక్ విలియమ్స్ గెలవచ్చు. అండ్ నెక్స్ట్ డాన్ హౌజన్ అండ్ మిస్టరీ పార్ట్నర్ వర్సెస్ మిజ్ అండ్ కిట్ విల్సన్ మధ్యలో ట్యాగ్ టీమ్ మ్యాచ్. సో ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ డాన్ హౌజన్కి ఆ మిస్టరీ పార్ట్నర్కే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ రోమన్ రైన్స్ వర్సెస్ జేకబ్ ఫాటో మధ్యలో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్. సో ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ రోమన్ రైన్స్కే సపోర్ట్ చేస్తున్నాయి. బట్ ఈ మ్యాచ్ ఎందుకు చూడాలి అంటే రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది, ఏ సూపర్ స్టార్ ఏమైనా డెబ్యూట్ చేస్తారా, యూసోస్ ఇన్వాల్వ్ అవుతారా. ఈరోజు క్లియర్గా వార్నింగ్ ఇచ్చేసిండు జేకబ్ ఫాటో, మీరు వస్తే కొమ్మేస్తాను అని అందరినీ. సో అది కదా. సో ఇప్పుడు వాళ్ళు వస్తారా లేదంటే వేరొక సూపర్ స్టార్ వచ్చి ఇన్వాల్వ్ అవుతారా. ఈరోజు రాయస్ కీస్ కూడా అటు జేకబ్ ఫాటోకి మోటివేట్ చేసిండు, జేకబ్ ఫాటోకి హెల్ప్ చేయడానికి రాయస్ కీస్ ఏమైనా వస్తాడా. అటు ఊసోస్ అయితే క్లియర్గా చెప్పినారు ఈ ఫ్యామిలీ బిజినెస్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు అని. సో మరి వీళ్ళ మధ్యలోనే జరుగుతుందా లేదంటే రోమన్ రైన్స్ అండ్ జేకబ్ ఫాటో ఇద్దరే తేల్చుకుంటారా, లేదంటే డబ్ల్యూడబ్ల్యూలో లేని సూపర్ స్టార్ వచ్చి రోమన్ రైన్స్కి హెల్ప్ చేస్తాడా లేదంటే జేకబ్ ఫాటోకి హెల్ప్ చేస్తాడా. ఆ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, జిల్లా ఫాటో. సో జిల్లా ఫాటో పైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో రూమర్స్ అయితే ఉన్నాయి, బట్ 100% వస్తాడని గ్యారంటీగా చెప్పలేం, ఎందుకంటే మీ అందరికి బాగా తెలుసు ఎందుకో. సో అదన్నమాట బ్యాక్లాష్ మ్యాచెస్ బెట్టింగ్ ఓడ్స్. అండ్ నెక్స్ట్ మన జాన్ సినా స్పెషల్ అనౌన్స్మెంట్. సో అది డబ్ల్యూడబ్ల్యూఈ క్లబ్ గురించి అన్నట్టుగా అన్నారు, క్లబ్ డబ్ల్యూడబ్ల్యూఈ. సో దాని గురించి అని తెలిసిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినారు. సో స్టిల్ ఛాన్స్ అయితే ఉంది, వేరే దాని గురించి ఏమైనా అనౌన్స్ చేస్తాడా లేదంటే దాంట్లో ఏమైనా స్పెషల్ ఉంటుందా అనేది ఇక మనం బ్యాక్లాష్ చూసి తెలుసుకోవాలి.
సో 3:30కి సిద్ధం అయిపోండి రేపు బ్యాక్లాష్ కోసం.